మరోసారి వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికులకు వెన్నుపోటు పొడిచేందుకు సిద్ధమయ్యారు చంద్రబాబు. స్టీల్ సెక్రటరీ సమావేశంలో కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు అంశాన్ని ప్రస్తావించలేదు. కార్మికుల సమస్యలపై కూడా చర్చించలేదు. ఇప్పటికే 1100 మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించారు. చంద్రబాబు తీరుపై కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిరవధిక సమ్మెకు సిద్ధమవుతున్నారు. రేపు విశాఖలో అఖిలపక్ష కార్మిక సంఘాలు మహాధర్నా నిర్వహించనున్నాయి. ఇక ఇదే అంశం గురించి విశాఖ నుంచి మా ప్రతినిధి అనిల్ పూర్తి సమాచారం అందించడానికి ఫోన్ లైన్ లో ఉన్నాడు. హలో మురళి, కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖకు సంబంధించినటువంటి ప్రతినిధుల బృందంతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. అనేక అంశాలు ప్రస్తావించారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి సంబంధించి ఇప్పటి వరకు 2 బ్లాస్ట్ ఫర్నేసులు మాత్రమే నడుస్తున్నాయి. 3వ బ్లాస్ట్ ఫర్నేస్ ను కూడా తెరిచేందుకు ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పి అధికారులు కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కార్మిక సంఘాల నేతలు, కాంట్రాక్ట్ కార్మికులు చంద్రబాబు తీరు పట్ల తీవ్రమైనటువంటి అసహనాన్ని, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు ప్రధాన సమస్యగా సమ్మెకు కూడా వెళ్లేందుకు కార్మికులు సిద్ధమయ్యారు. మొన్న హెచ్చరిక సమ్మె కూడా చేయడం జరిగింది. మరోవైపు నిరవధిక సమ్మెకు వెళ్లేందుకు కాంట్రాక్ట్ కార్మికులు సిద్ధమవుతున్నటువంటి తరుణంలోనే స్టీల్ సెక్రటరీతో జరిగినటువంటి సమావేశంలో ఏమాత్రం చంద్రబాబు కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు అంశాన్ని ప్రస్తావించకపోవడం, కనీసం కాంట్రాక్ట్ కార్మికుల కోసం మాట్లాడకపోవడం అనేది కార్మిక సంఘాల నేతలు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఎందుకంటే ప్రధాన సమస్యగా ఉంది. నానాటికి కార్మిక శక్తి ఉక్కు పరిశ్రమలో తగ్గిపోతే ప్లాంట్ ను ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు, పూర్వ వైభవం ఏ విధంగా తీసుకొస్తారనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. అయితే జరిగినటువంటి చర్చల్లో ఎక్కడా కూడా కాంట్రాక్ట్ కార్మికులను మళ్లీ తిరిగి విధుల్లోకి తీసుకోవాలని గాని, లేకపోతే ఈ తొలగింపును ఆపాలని గాని రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం విజ్ఞప్తి చేయలేదు కదా. సరికదా కనీసం ఆ అంశాన్ని ప్రస్తావించకపోవడం పట్ల అఖిలపక్ష కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రేపు విశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద మహాధర్నా నిర్వహించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎందుకంటే తక్షణమే కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపును ఆపాలని చెప్పి మొదటి నుంచి డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఈ తరుణంలోనే జరిగినటువంటి సమావేశంలో కూడా ఆ అంశాన్ని ప్రస్తావించకపోవడం, రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ మేరకు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికుల పట్ల శ్రద్ధ వహిస్తున్నారనేది స్పష్టంగా అర్థమైందని కార్మికులు చెప్తున్నారు. ఓవరాల్ గా చూస్తే కనుక కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు అంశాన్ని తీవ్రంగా పరిగణించి ఖచ్చితంగా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. అందుకు అనుగుణంగా రేపు విశాఖలో మహాధర్నా కూడా చేయబోతా ఉన్నారు. ప్రధానంగా కాంట్రాక్ట్ కార్మికులుగా మురళి స్థానికంగా ఉన్నటువంటి నిర్వాసితులు కానీ, పెద్ద ఎత్తున అక్కడ ఉండేటువంటి ప్రజలు కానీ పనిచేస్తుంటారు. చిన్న కుటుంబాలుగా ఉండే వారంతా కూడా అందులో పనిచేస్తుంటారు. వారంతా తీవ్రంగా ఇబ్బంది పడేటువంటి అంశం నెలకొంటుంది. అలాగే స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, ఇటు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ కానీ, విశాఖపట్నం ఎంపీ శ్రీభారత్ కానీ ఏమాత్రం స్పందించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం కూడా అంతే అలసత్వాన్ని వహిస్తుందని మరోసారి తేటతలం అయిందని చెప్పాలి మురళి. ఓకే అనిల్, థ్యాంక్ యూ.